మే 26, 2025 రోజున రాత్రి సమయంలో షాపూర్ గ్రామానికి చెందిన సాదా సుమలత వైఫ్ ఆఫ్ లేట్ నల్లన్న వయసు 42 సంవత్సరాల గారిని రైతు ఫారం నుంచి ఐలాపూర్ వెళ్ళు దారిలో వ్యవసాయ పంట పొలాల ప్రక్కన గల నిర్మానుష్య ప్రదేశంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన తల్లిని చంపారని మృతురాలు కొడుకు సాదా సంజయ్ ఫిర్యాదు మేరకు మే 27న కేసు నమోదు చేసుకుని గుర్తు తెలియని నేరస్తుని పట్టుకున్నటకై సిపి నిజామాబాద్ ఆదేశాల మేరకు ఏసీపీ ఆర్మూర్ పర్యవేక్షణలో పోలీసు వారు 3 బృందాలుగా ఏర్పడి గుర్తు తెలియని నేరస్తుని గురించి గాలించగా 3/6/2025 రోజున మధ్యాహ్నం 12:30 గంటలకు నమ్మదగిన సమాచారంతో గుర్తు తెలియని నేరస్తుని చిట్టాపూర్ ఎక్స్ రోడ్ వద్ద ఆర్మూర్ రూరల్ సిఐ మరియు నందిపేట్ ఎస్ఐలు పట్టుకొని విచారించగా తన పేరు గొల్లపెద్ద గంగాధర్ ఆలూరు గ్రామం అని మే 26 సాయంత్రం మద్యం త్రాగడానికి నందిపేట్కు రాగా అక్కడ తనకు ఒక మహిళతో పరిచయం ఏర్పడి ఆ మహిళకు మాయమాటలు చెప్పి నమ్మించి తన బైక్ పై రైతు ఫారం నుంచి ఐలాపూర్ వెళ్లే దారిలో వ్యవసాయ పంట పొలాల వద్ద గల నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లగా అనుకోకుండా అక్కడ గొడవ జరగడంతో మాట పెరిగి ఆమెను ఎలాగైనా చంపాలని ఉద్దేశంతో ఆమెను చంపడం జరిగిందని తెలిపారు. కాగా నేరం చేయడానికి ఉపయోగించిన బైక్ ను తువ్వాలను తన సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి, నందిపేట్ ఎస్ఐ చిరంజీవి, హెడ్ కానిస్టేబుల్ నరేందర్, సుదర్శన్, కానిస్టేబుల్ అనిల్, అంబర్ సింగ్, పిఎస్ సిబ్బందిని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి సందర్భంగా అభినందించారు. అక్కడ ఐలాపూర్ శివారులో హత్య గావించబడ్డదని నందిపేట పోలీసుకు సమాచారం రావడం జరిగింది. వాళ్ళ కొడుకు సాదా సంజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపి ఉంటారని కేసు నమోదు చేయడం జరిగింది. 27వ తారీఖు రోజు కేసు నమోదు చేసి పరిశోధనలో భాగంగా ఈ వారం రోజుల్లో పరిశోధించి ఇట్టి సాదా సుమలత అనే మృతురాలని చంపిన వ్యక్తి చిన్న గంగారాం వేల్పుల పెద్ద గంగాధర్ ఆలూరు అని ఇన్వెస్టిగేషన్లో భాగంగా తెలుసుకొని ఈరోజు అతను ఆర్మూర్ వైపు నుంచి నిర్మల్ వెళ్తుంటే ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఇక్కడ చిట్టాపూర్ ఎక్స్ రోడ్ వద్ద అతన్ని అరెస్టు చేసి ఇక్కడ సర్కిల్ ఆఫీస్కు తరలించడం జరిగింది. ముఖ్యంగా ఈ వేల్పుల పెద్ద గంగాధర్ అనే వ్యక్తి మొదట మనకు ఇది ఎవరు హత్య చేసిరని తెలియని విషయంలో నందిపేటలో ఎస్ఐ గారు మరియు మా క్రైమ్ టీం నరేందర్ హెడ్ కానిస్టేబుల్ మరియు అనిల్ కానిస్టేబుల్, సుదర్శన్ హెడ్ కానిస్టేబుల్ మరియు అంబర్ సింగ్ అనే కానిస్టేబుల్ ఈ వారం రోజులు అన్ని ఆధారాలు సేకరించి అతనే హత్య చేశాడని తెలుసుకొని అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అతను మార్కెట్ నుంచి ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి అత్యాచారానికి ప్రయత్నించి అది సక్సెస్ కాని సందర్భంలో ఇద్దరి మధ్యలో వాదోపవాదాలు జరిగి హత్య చేయడం జరిగింది. అరెస్టు చేసిన నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది.